వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో, గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. మన ఛానల్లో గుత్తి వంకాయ ఫ్రై కూడా ఉంది, తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు నేను చేయబోతున్నాను గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. దానికోసమని నేను ఇక్కడ 250 గ్రాములు వంకాయలు తీసుకొని మోటికల్ని సగం భాగం కట్ చేశాను. అలాగే వంకాయల్ని నిలువుగా 4 భాగాల కింద కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ వంకాయలన్నీ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు వంకాయలన్నీ కూడా ఆ నీటిలో ఒక 10 నిమిషాల పాటు ఉంచాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను సాల్ట్ వాటర్లో 10 నిమిషాల పాటు ఉంచిన ఈ వంకాయల్ని వాటర్ అంతా రిమూవ్ చేసేసి వంకాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టుకోవడం వలన వంకాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేద్దాము. మసాలా కోసము స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టి ముందుగా పల్లీలను వేయించుకొని తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో 2 టీ స్పూన్లు ధనియాలు, 2 ఇలాచీ, ఒక 6 నుంచి 7 లవంగాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకున్నాను. సీసీఎం సీడ్స్ అంటాం కదా, నువ్వులు అవి. ఈ మసాలా అంతా బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు అలాగే మసాలా వేరువేరుగా వేయించుకోవాలండి. ఎందుకంటే పల్లీలు అనేవి త్వరగా వేగిపోయి మసాలా మాడిపోతుంది కదా, అందువల్ల ముందుగా పల్లీలు వేయించుకొని తీసుకున్నాక అప్పుడు మసాలా దినుసులన్నీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు వేయించుకొని తీసుకున్నాక ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోని మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా అందులో వేసుకోవాలి. చల్లారిన తర్వాత అందులోని మనం వేయించుకున్న పల్లీలలో 1/2 కప్ మాత్రమే నేను పల్లీలు తీసుకున్నాను. అంటే సుమారుగా ఒక 3 టీ స్పూన్లు పల్లీలు తీసుకొని అవన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులోకి కాస్త పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా, 2 టీ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్, కారము, అల్లం వెల్లుల్లి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని కాస్త ఉప్పు కూడా యాడ్ చేశాను టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన చింతపండును కూడా మిక్సీ గిన్నెలో వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, పిక్కలు ఉండకుండా. పిక్కలు ఒకవేళ వెళ్ళాయంటే కూర అంతా కూడా చేదుగా అయిపోతుంది. ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేశాను. చూసారు కదా, మెత్తగా పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాను. ఈలోపు వంకాయలు కూడా ఫ్రై అయిపోయి వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసుకున్న ఆ మసాలాని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ యాడ్ చేసి మసాలాని వేయించుకుంటున్నాను. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలాగే నూనె కూడా పైకి తేలాలి. కాసేపు మూత పెట్టుకొని వేయించుకుంటున్నాను. మసాలా అంతా బాగా వేయిన తర్వాత అప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్నాక నేను ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ వంకాయల్ని ఈ విధంగా గ్రేవీలో దింపుకున్నాను.
ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తెలి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని కర్రీని దించేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కొబ్బరి అన్నంతో అయితే ఈ గుత్తి వంకాయ కూర అదిరిపోతుందండి. త్వరలో మీకు కొబ్బరి అన్నం రెసిపీ కూడా పెడతాను, చూడండి. అలాగే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.